Good evening, guys. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పిఎం నరేంద్ర మోడీ. పిఎం నరేంద్ర మోడీ గారు న్యూస్లో ఉన్నారు. హీ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ఏ న్యూ క్యాంపస్ ఆఫ్ NACIN ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లోని పాలసముద్రం అనే విలేజ్లో, అది ఎక్కడ పాలసముద్రం అనే విలేజ్ సత్యసాయి డిస్టిక్లో ఉందండి. మన కొత్తగా ఏర్పాటైన సత్యసాయి డిస్టిక్లో ఉంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎర్స్ట్వైల్ అనంతపూర్ జిల్లా. అనంతపూర్ డిస్టిక్లో ఎర్స్ట్వైల్ అనంతపూర్ డిస్టిక్లో భాగమైన ప్రాంతంలో ఉంది ఇది. దీంట్లో ఈ NACIN అనే సెంటర్ని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. నాసిన్ అని చెప్పి అంటున్నారు, NACIN ఆర్ నాసిన్. మరి అసలు NACIN అంటే ఏంటి అంటే, దిస్ ఇస్ ఏ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. ఓకే, బేసిక్గా ఇందులో IRS ఆఫీసర్స్, IRSలో రెండు సపరేట్ ఉంటాయి, IRS IT అని, ఇంకోటి IRS కస్టమ్స్ అని. ఈ IRS కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సెలెక్ట్ అయిన మన UPSC ద్వారా సెలెక్ట్ అయిన అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ నాసిన్, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి భాగస్వామ్యంతో 720 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని 500 ఎకరాల్లో స్థాపించడం జరిగింది. 500 ఎకరాల్లో స్థాపించడం జరిగింది. బేసిక్గా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఇన్వెస్ట్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 500 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని ఒక దగ్గర మొత్తం సేకరించి ఇవ్వడం జరిగింది దీని ఏర్పాటు కోసం. మరి ఇది మెయిన్గా దేనికోసం అని చెప్పాను, దిస్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ విల్ ట్రైన్ అఫీషియల్స్ ఆఫ్ ద IRS కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. IRS ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సెంట్రల్ అలైడ్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు UPSCలో కొట్టగానే IAS, IPS, IRS కాదు, మొత్తం 26-28 రకాల సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో కొన్ని సర్వీసెస్ అఫీషియల్స్కి కూడా, అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని అఫీషియల్స్కి, అలాగే మన పార్ట్నర్ నేషన్స్, మన ఇండియాలో భూటాన్, నేపాల్, మాల్దీవ్స్ ఇలాంటి దేశాలకు సంబంధించిన వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ ట్రైనింగ్స్ కూడా మన దగ్గర జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా IRSకి సంబంధించి వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఇందులో ఇది సపరేట్గా NACIN ఇక్కడే ఎందుకు, ఇంతకుముందు ఆల్రెడీ ఉంది కదా, ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ క్యాంపస్ నాసిన్ది ఆల్రెడీ ఉంది. ఎక్కడ ఉంది నాసిన్ క్యాంపస్, ఎక్కడ ఉంది నాసిన్ క్యాంపస్? హర్యానాలోని ఫరీదాబాద్లో ఆల్రెడీ ఉంది ఫస్ట్ నాసిన్ క్యాంపస్. అది ఇప్పుడు కొత్తగా ఏర్పాటైంది సెకండ్ వన్. ఓకే, మరి ఇందులో దే విల్ కీప్ ఏ స్పెషల్ ఫోకస్ ఆన్ న్యూ ఏజ్ టెక్నాలజీస్. కొత్త కొత్త టెక్నాలజీస్ ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ రియాలిటీ వచ్చింది, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిటినీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రైనింగ్ క్యాండిడేట్స్కి ఇవి అన్నీ ఉపయోగించి సొఫిస్టికేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఇండియన్ ఆఫీసర్స్ అండ్ ఆల్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద ఆఫీసర్స్ హూ ఆర్ గెటింగ్ ట్రైన్ హియర్. ఓకే, this organization, that is NAICN, this is been recognized by వరల్డ్స్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, UN వాళ్ళది, దాని రికగ్నైజేషన్ ఉంది దీనికి. అలాగే దిస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఫర్ ట్రైనింగ్ IRS అఫీషియల్స్, నాట్ ఓన్లీ IRS అఫీషియల్స్ బట్ ఆల్సో ఇందాక చెప్పాను స్టేట్ క్యాడర్ అండ్ సెంట్రల్ క్యాడర్ అండ్ ఆల్సో మన కొన్ని సౌత్ ఏషియన్ కంట్రీస్తో పాటు ఇప్పటి నుంచి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారంట. ఓకే, మరి మనం అప్పటి నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన IRS ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కస్టమ్స్ అని, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. మరి CBISC చైర్మన్ ఎవరు ఆలోచించండి. CBISC చైర్మన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ CBDT డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ చైర్మన్స్ గురించి కూడా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి కూడా అడగచ్చు. CBISC ముఖ్యంగా APPSC వాళ్ళకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు, నరేంద్ర మోడీ గారు రావడము, అది ఇప్పుడు ఎర్స్ట్వైల్ అనంతపూర్ డిస్టిక్, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్లో దీన్ని స్టార్ట్ చేయడము పాలసముద్రం అనే విలేజ్లో. మరి ఆటోమేటిక్గా ఇంకొక క్వశ్చన్ స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నాడు కదా, అందులో భాగంగా CBISC చైర్మన్ ఎవరు అని కూడా అడగచ్చు. ఈయన కూడా రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆయన పేరు సంజయ్ కుమార్ అగర్వాల్. సంజయ్ కుమార్ అగర్వాల్ ఈజ్ ద రీసెంట్ చైర్మన్ ఆఫ్ CBIC. ఓకే, రైట్. నౌ ఇప్పుడు కొత్తగా 74th అండ్ న్యూ బ్యాచెస్ ఉంటాయి కదా, ఈ మధ్య సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, and 74th and 75th batches of IRS, Customs and Indirect Taxes, as well as officer trainees of Royal Civil Services of Bhutan.
వీళ్ళందరికీ కలిపి ఒక బ్యాచ్గా ఫామ్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఈ కొత్త క్యాంపస్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు యాజ్ ఎ ఫస్ట్ బ్యాచ్. ఓకే, సో ఏమని చెప్పాను, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే నార్కోటిక్స్, వీళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అన్నాను. ఇక్కడ NAICN నాసిన్ యొక్క కొత్త క్యాంపస్ ఎక్కడ ఉంది, పాలసముద్రం విలేజ్ ఇన్ శ్రీ సత్యసాయి డిస్టిక్. మరి ఐఆర్ఎస్కి ఇచ్చినప్పుడు మరి IAS వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు గైస్ కోచింగ్? అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చూసుంటారు కదా, లబాస్నా అని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఉంది కదా, నేషనల్ అకాడమీ, అది ఎక్కడ ఉంది, డెహ్రాడూన్. ఓకే, మరి IPS ఆఫీసర్స్కి ఎక్కడ ఇస్తారు, హైదరాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇస్తారు. మరి IRSలో కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే కాకుండా IRSకి ఐటీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే కాకుండా IRS IT అనేది కూడా ఒకటి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్. IT అంటే ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి. మరి వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, నాగ్పూర్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, నాగ్పూర్లో ట్రైనింగ్ నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జనరల్గా అడగరు, బట్ IRSకి సంబంధించి కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన నాసిన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది కాబట్టి అది ఒకటే ఇవ్వకుండా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవన్నీ ఇచ్చి ఇవి కూడా ఎక్కడ అని అవకాశాలు ఉన్నాయి. ఎందుకు, మనం కూడా అలాంటి సర్వీసెస్కే కదా ప్రిపేర్ అవుతుంది, సో అడగచ్చు. ఓకే, ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ వాళ్ళది ఎక్కడ ఉంది, హైదరాబాద్లో. అలా AP వాళ్ళది ఎక్కడ ఉంది, బాపట్లలో ఉంటుంది, బాపట్లలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా. ఎస్, మరి అసలు ఈ నాసిన్ యొక్క రోల్ ఏంటి, మెయిన్ రోల్ ఏంటంటే మోడర్న్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతోని మన దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి అక్కడ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్ రిలేటెడ్ థింగ్స్ దానికి సంబంధించిన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడమే ఈ నాసిన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానివల్ల ఏం జరుగుతుంది, ఇండియాలో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ ఇవన్నీ సరిగ్గా, ట్యాక్సెస్ కలెక్షన్స్ అన్నీ కరెక్ట్గా సమ్మిళితంగా జరిగాయి అనుకోండి ప్రాపర్గా, అప్పుడు ఆటోమేటిక్గా గుడ్ గవర్నెన్స్ అనేది లో భాగంగా ఇవి కూడా ఉంటాయి, రైట్. అండ్ అలాగే మరి నరేంద్ర మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు ఇది ఒక్కటి మాత్రమే చేశారా, కాదు. ఏపీకి వచ్చినప్పుడు ఆయన లేపాక్షి టెంపుల్ ఉంది కదా, లేపాక్షి అనంతపురం జిల్లాని, అది కూడా రైట్. లేపాక్షి జిల్లాలోని వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అదంతా న్యూస్లో, మీడియాలో వచ్చింది కదా. ఆయన వచ్చి భజనలో పాల్గొన్నది, అక్కడ పూజలు చేసింది, అదంతా ఎవడు అడిగాడు. బట్ లేపాక్షి టెంపుల్కి సంబంధించిన దాని మీద క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. ఎందుకు ఆయన లేపాక్షికి వెళ్ళిండు. ఈసారి APPSC వాళ్ళకే కాదు, అటు TSPSC వాళ్ళకు, UPSC వాళ్ళకు కూడా ఈ లేపాక్షి అనేది ఆర్ట్ అండ్ కల్చర్ భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మరి ఈ లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్కి సంబంధించిన కథ ఏంటి, అసలు లేపాక్షి ఆ పుణ్యక్షేత్రం యొక్క మెయిన్ కథ ఏంటి? అక్కడ జటాయువు తెలుసు కదా, రావణుడు సీతామాతను ఎత్తుకెళ్తూ ఉంటే ఒక పెద్ద పక్షి వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంది. అప్పుడు రావణాసుడు ఒక దాన్ని ఇట్లా కొడితే అది కింద పడిపోతుంది కదా, దానికి సంబంధించింది అది. ఆ జటాయువు ఆ టైంలో బిగ్ ఈగల్ అది పడిపోయిన ప్రదేశమే లేపాక్షి. ఓకే, అక్కడే ఈ లేపాక్షి ఈ జటాయువు చనిపోయే ముందు సీతమ్మ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాముడికి ఇచ్చేసి అక్కడే చనిపోయిందని, ఆ టైంలోనే ఆమెకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి అక్కడ లేపాక్షి యొక్క స్థల పురాణం చెప్తూ ఉంటుంది. ఓకే, సో మనకు అదంతా అవసరం లేదు, జస్ట్ ఫర్ ఇన్ఫో చెప్పాను మీకు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ ఇంపార్టెంట్, ఎందుకంటే that has in recently in 2022 this Lepakshi Veerabhadra Swami temple got listed in UNESCO's tentative list of World Heritage Site. యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఒక్కటే కాకుండా వాళ్ళకు ఒక టెంటేటివ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనగానే మన తెలంగాణలో వరంగల్లో ఉన్న టెంపుల్ వచ్చింది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇదేమో టెంటేటివ్ లిస్ట్, ఇది టెంటేటివ్ లిస్ట్. ఈ టెంటేటివ్ లిస్ట్లో భాగంగా 2022లోనే లేపాక్షి ఆ టెంటేటివ్ లిస్ట్లో తీసుకోవడం జరిగింది. ఓకే, టెంటేటివ్ లిస్ట్ కూడా ఇంపార్టెంటే గైస్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ మాత్రమే కాకుండా టెంటేటివ్ లిస్ట్ కూడా ఇంపార్టెంటే అవుతుంది. ఓకే, అండ్ మరి ఈ టెంపుల్ని, లేపాక్షి టెంపుల్ని ఏ టైంలో కట్టారు? విజయనగర సామ్రాజ్యం టైంలో కట్టారు, విజయనగర కింగ్డమ్. ఈ లేపాక్షి టెంపుల్కి వెళ్తే మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ చాలా ఎంత అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉండేదో అది చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ లేపాక్షి టెంపుల్లో వీరభద్ర స్వామి టెంపుల్ మాత్రమే కాకుండా అక్కడ ఒక విష్ణు టెంపుల్, శివ టెంపుల్ కూడా ఉంటాయి. బేసికలీ దిస్ వీరభద్ర స్వామి టెంపులే మనకు చాలా ఇంపార్టెంట్ ఈసారి ఎగ్జామ్లో. మరి దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అని చెప్పి APPSC హిస్టరీలో అడగచ్చు. దిస్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై 2 brothers కాల్డ్ వీరన్న
అండ్ విరూపన్న మరి ఎవరి కాలంలో? విజయనగర సామ్రాజ్యం టైం అని చెప్పాను. మరి అప్పుడు ఆ కింగ్ ఎవరు? అప్పుడు కింగ్ అచ్యుతదేవరాయ టైంలో, అచ్యుతదేవరాయ పీరియడ్లో ఈ టెంపుల్ని వీరన్న అండ్ విరూపన్న అనే ఇద్దరు బ్రదర్స్ కలిపి కట్టడం జరిగింది. ఓకే, కొన్ని మురాల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. మురాల్ పెయింటింగ్స్ మీద యూపీఎస్సీలో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఏపీఎస్సీలో కూడా అడుగుతున్నారు. సో ఇది కూడా అడగచ్చు. ఏషియాలోనే ది లార్జెస్ట్ మురాల్ పెయింటింగ్ అక్కడే ఉంది, రైట్? అండ్ ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇది మొన్న నాసిన్ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేస్తున్నప్పుడు తీసిన ఫోటో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్ న్యూస్లో ఉంది బికాస్ దిస్ యాదాద్రి టెంపుల్ హ్యాస్ గాట్ బోర్డ్ ట్యాగ్ ఫ్రమ్ FSSAI. ఓకే, యాదాద్రి టెంపుల్ ఎవరిది? అంటే ఏ దేవుడు ఉంటాడు అందులో? లక్ష్మీ నరసింహస్వామి. ఓకే, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ హ్యాస్ సెక్యూర్డ్ దిస్ బోగ్ ట్యాగ్. అసలు బోగ్ అంటే ఏంటి? బోగ్ ఒక ఫుల్ ఫామ్ ఉంది గైస్, దట్ ఈస్ బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్. బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్. ఈ బోగ్ ట్యాగ్ అనేది FSSAI వాళ్ళు ఇవ్వడం జరిగింది. FSSAI అంటే ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. వీళ్ళు ఎక్కడైతే నాణ్యమైన ఫుడ్ ఉంటుందో నాణ్యమైన ఫుడ్ని అవన్నీ చెక్ చేసి, ఆ పరిసరాలను చెక్ చేసి ఈ ట్యాగ్స్ని ముఖ్యంగా టెంపుల్స్కి, దేశంలోని ముఖ్యమైన టెంపుల్స్లో ఎక్కడైతే ఫుడ్ ప్రసాదాలు అన్ని బాగున్నాయో అక్కడ ఈ బోగ్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఓన్లీ యాదాద్రి టెంపుల్కి మాత్రమే ఇచ్చారా తెలంగాణలో అంటే కాదండి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి టెంపుల్తో పాటు వర్గల్, ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో వర్గల్ అనే ఒక ఊరు ఉందండి. వర్గల్లో ఉన్న శ్రీ విద్యా సరస్వతి టెంపుల్కి కూడా ఈ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. శ్రీ విద్యా సరస్వతి టెంపుల్కి కూడా ఈ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. మరి బోగ్ ఇది అసలు దేనికోసం స్టార్ట్ చేశారంటే బేసిక్గా దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై FSSAI. మరి ఎందుకోసము? ఈ టెంపుల్స్లో ప్రసాదాలు ఉంటాయి కదా, దాని నాణ్యత, అది తయారు చేసిన పద్ధతి ఉంటుంది చూసారా, ఆ పద్ధతి ఎంత క్లీన్లీనెస్, దాని ఎన్విరాన్మెంట్ అవన్నీ ఎక్కడైతే బాగుంటాయో వాళ్ళకి మాత్రమే ఈ బోగ్ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మరి అది ఒక్క రీజన్ కోసం మాత్రమే ఇచ్చారంటే కాదండి, ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇలా ఈ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వాటికి ఇస్తే దానివల్ల అక్కడికి వచ్చే భక్తులు కూడా నేర్చుకుంటారు, ఆ మెసేజ్ అనేది నార్మల్ జనాలకు కూడా వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఈ బోగ్ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉందండి. బేసిక్గా ఏంటంటే దేశంలో ఉన్న 70కి పైగా దేవాలయాలు ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు ఆల్రెడీ బోగ్ ట్యాగ్ ఉన్న టెంపుల్స్ ఏవి అని చెప్పి కూడా ఎగ్జామ్లో అడగచ్చు. మరి దేనికి ఉంది ఆలోచించండి. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది కదా, రీసెంట్గా మహాకాల్ కారిడార్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఆ మహంకాళి టెంపుల్లో ఆల్రెడీ ఈ ట్యాగ్ అనేది ఉందండి. ఇది చాలా రోజులు అయింది ఇచ్చి, బట్ రీసెంట్గా ఈ FSSAIకి సంబంధించిన అధికారి యాదాద్రి టెంపుల్కి వచ్చి ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఇది ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో TSPSC వాళ్ళకు వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైనా ఘనతలు సాధించిన వాటి మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. దేశంలో 70 టెంపుల్స్ అప్లై చేసుకుంటే అందులో తెలంగాణ నుంచి 2 టెంపుల్స్కి వచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొన్నిటికి మాత్రమే వచ్చింది. ఇది చాలా రేర్గా మాత్రమే ఇస్తా ఉంటారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జైపాల్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించిన చాలా ముఖ్యమైన ముఖ్యమైన నేత చనిపోయారు ఈయన. సో ఈయనకు సంబంధించిన బర్త్ యానివర్సరీ అండి, 82nd బర్త్ యానివర్సరీ. సార్ బర్త్ యానివర్సరీలో డెత్ యానివర్సరీలో ఏం అడుగుతారా ఎగ్జామ్లో? నేను అడగచ్చు, అదేం అడగరండి. బట్ ఈయన న్యూస్లో ఉన్నారు కాబట్టి ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన న్యూస్ ఎగ్జామ్లో అడగచ్చు. ఎలా? ఈయన చనిపోయిన ప్రదేశము, ఈయన ప్రదేశం ఒకటి ఉంది స్ఫూర్తి స్థల్ అని చెప్పి, అక్కడే ఈ స్ఫూర్తి స్థల్ గురించి, అలాగే PV నరసింహారావుకి సంబంధించిన హైదరాబాద్లో ఆయనకు సంబంధించింది ఉంది కదా జ్ఞాన్ భూమి అని, ఆ జ్ఞాన్ భూమి గురించి ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. స్ఫూర్తి స్థల్ అనేది ఎక్కడుంది? హైదరాబాద్లోని మన నెక్లెస్ రోడ్ ఉంది కదా,
ఆ నెక్లెస్ రోడ్లో ఉంటుందండి. ఈ జైపాల్ రెడ్డి గారి సమాధి ఇందులోనే ఉంది. స్ఫూర్తి స్థల్. అలాగే మన పివి నరసింహారావు గారిది ఏమంటారు, జ్ఞాన్ భూమి అని అంటూ ఉంటారు. జ్ఞాన్ భూమి ఇది కూడా నెక్లెస్ రోడ్ లోనే ఉంది. దీస్ ఆర్ బేసికలీ ఏ మెమోరియల్స్ బిల్ట్ టు హానర్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ మిస్టర్ జైపాల్ రెడ్డి అండ్ ఆల్సో ఫార్మర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ పివి నరసింహారావు. ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా, ఎన్టీఆర్ గార్డెన్ అది కూడా ఎన్టీఆర్ గారిని గుర్తు చేస్తూ ఆయన సమాధికి అక్కడ ఉంది కదా. అలాగే ఇవన్నీ ట్యాంక్ బండ్ మీద ఉన్న వాటివండి. తెలంగాణకు సంబంధించి జైపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద అడుగుతారు. స్ఫూర్తి స్థల్ ఈజ్ రిలేటెడ్ టు హూమ్, జ్ఞానభూమి ఎవరి యొక్క సమాధికి సంబంధించింది, ఇలాంటివి అడుగుతారు. ఎందుకు, తెలంగాణ కల్చర్ సొసైటీలో భాగంగా ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి అలాగే ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన తెలంగాణ కోసం చాలా పాటుపడ్డారండి. 1969 మూమెంట్లో ఉన్నారు, బట్ అప్పుడు ఆయన తెలంగాణవాది కాదు, అప్పుడు ఆయన సమైక్య ఆంధ్ర కోసమే ఉన్నారు. బట్ తర్వాత కాలంలో ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకొని ఒక తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం నుంచి పాలిటిక్స్లో ఉన్న ఇంటెలెక్చువల్స్లో అతి తక్కువ మందిలో ఈయన కూడా ఒకరండి. ప్రప్రథమునలు కూడా అనొచ్చు, ప్రప్రథములు అనలేము. ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళు అత్యంత గొప్ప వ్యక్తి, ఇంటెలెక్చువల్. ఓకే. అండ్ ఈయన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన లాభాలు అండ్ ఈయన దేశంలో సెంట్రల్ మినిస్ట్రీస్లో ఈయన నిర్వహించిన శాఖల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మెట్రో ట్రైన్ ఉంది, హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ ఉంది కదా. అందరు ఏమనుకుంటారు, కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది కదా, కేసీఆర్ అది ఇప్పించుంటాడు, కేటీఆర్ ఇనాగ్రేషన్ చేసిండు అనుకుంటారు. ఇది తప్పండి. ఇది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. బట్ శాంక్షన్ కావడానికి ముఖ్య కారణం ఎస్ జైపాల్ రెడ్డి గారు అండి. ఈయనెందుకు ముఖ్య కారణం అంటే, అప్పటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, యూపీఏ గవర్నమెంట్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈయనేనండి. ఈయన శాఖ నుంచే ఈ హైదరాబాద్ మెట్రో రైలుకి పర్మిషన్ రావడం జరిగింది. ఓకే. ఆ టైంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్లోనే మెట్రో ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. బాంబేలో లేకుండే, బెంగళూరులో లేకుండే, ఎక్కడ లేకుండే సెకండ్ మన దగ్గరే స్టార్ట్ అయింది. మరి అది ఎందువల్ల, జైపాల్ రెడ్డి గారి వల్లనే ఇక్కడ హైదరాబాద్కి మెట్రో రావడానికి ఆయనే ముఖ్య కారణం. అంత తొందరగా రావడానికి ఆయనే ముఖ్య కారణం. ఓకే. అండ్ అలాగే మనం హైదరాబాద్ సిటీలో చూస్తున్నాం, మీ మెట్రో బస్సెస్ ఉన్నాయి కదా, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ అని చెప్పి బస్సెస్ చూస్తూ ఉంటారు మీరు. అవన్నీ జునారం స్కీమ్ కింద శాంక్షన్ అయినాయండి. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద ఇవి శాంక్షన్ అయినాయి. మరి ఇవన్నిటినీ కూడా ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన్నే శాంక్షన్ చేశారండి తెలంగాణకు, హైదరాబాద్ సిటీకి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మనం, అప్పుడు ఆయనే శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన అర్బన్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు మన హైదరాబాద్ కోసం చాలా విషయాలు చేయడం జరిగింది. మరి ఆయన మాత్రమే కాకుండా ఈయన చాలా పాత పాలిటిషియన్ అండి. 1969 మూమెంట్లోనే ఈయన ఎలక్షన్స్ గెలిచాడు. ఆ టైంలో 1969 to 1971 మధ్యలో మూమెంట్ జరిగింది కదా, ఒక బై ఎలక్షన్స్లో ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. అప్పటి నుంచే పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన ముఖ్యంగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాలుగా ఎక్కువగా ఉన్నాడు. హీ యాక్టెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభలో జనతా పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్గా వ్యవహరించాడు 1991-1992లో. ఓకే. అండ్ తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఉన్నాడు. హీ వాజ్ అ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సెంట్రల్ మినిస్టర్, అండ్ దెన్ మినిస్టర్ ఫర్ కల్చర్, అండ్ దెన్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ 2008-9 ఆ పీరియడ్లో. దాని తర్వాత పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈయన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక గొడవ జరిగిందండి. ఈయన ముఖేష్ అంబానీ మీద 7,000 crores ఈయన మినిస్ట్రీ ఫైన్ వేసిందండి. కొన్ని ఇల్లీగల్గా గ్యాస్ దొవ్వుకున్నారు, ఓఎన్జీసీ కావాల్సినవి రాకుండా చేశారు అని సంథింగ్ ఇలాంటి కేసు మీద 7,000 crores ఆయన పెనాల్టీ విధించడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, దేశంలో ముఖేష్ అంబానీ గారి మీద ఫైన్ వేయడం, అది కూడా 7,000 కోట్లు అంటే అది ఎంత పెద్ద ఇష్యూ. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మనం విన్నామా? అప్పుడెప్పుడో ధీరుభాయ్ అంబానీ మీద కేసులు అయినాయని విన్నాం, కానీ ఒక్కసారి ముఖేష్ అంబానీ గారు వచ్చిన తర్వాత కేసెస్లు ఏం లేవు. బట్ ఈయన టైంలోనే 7,000 crores, ఒక 7,000 crores పెనాల్టీ వేయడం జరిగింది. దానివల్లనే ఆ టైంలో ఆయన లాబియింగ్ వల్ల, ఆయన ప్రెషర్ వల్లనే జైపాల్ రెడ్డి గారిని ఆ మినిస్ట్రీ నుంచి పక్కకు తీసేశారని చెప్పి అప్పుడున్న ప్రతిపక్షాలు ఆరోపించడం జరిగింది. ఒక రకంగా ముక్కుసూటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. దాని తర్వాత ఈయనకు ప్రాధాన్యం లేని శాఖలు, మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ మినిస్ట్రీయే, బట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి మినిస్ట్రీకి ఫండింగ్ తక్కువ ఉంటుందండి. సో అందువల్ల దీన్ని పెద్దగా ప్రాధాన్యం లేని మినిస్ట్రీలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. దాని తర్వాత మినిస్టర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇలాంటి చిన్న చిన్న శాఖలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అండ్ హీ హ్యాస్ రిప్రజెంటెడ్ ఎంపీ ఫర్ మహబూబ్ నగర్ కొన్నిసార్లు ఉన్నారు, అండ్ చేవెళ్ళ ఎంపీగా. లాస్ట్లో ఆయన
చేవెళ్లకు ఎంపీగా చేశారు 2009 to 2014. తర్వాత 2014లో మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అండ్ రీసెంట్గా ఒకటి న్యూస్లో ఉంది, కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు కడతామంటున్న పాలమూరు ప్రాజెక్ట్కి జైపాల్ రెడ్డి పేరు పెట్టడానికి ప్రయత్నిస్తాము అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. దీని మీద కూడా ఒకవేళ పెడితే, ఇదే పేరు పెడితే అది కూడా ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి స్ఫూర్తి స్థల్, జ్ఞాన్ భూమి, ఈ 2 పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే మెట్రోకి సంబంధించిన పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హైదరాబాద్ మెట్రో అనేది మనకు శాంక్షన్ కావడానికి ముఖ్య కారణం జైపాల్ రెడ్డి గారే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ దిస్. ఈ పిక్చర్ చూడండి, ఇది చంద్రుడు అండి. చంద్రుడు గొడుగు పట్టినట్టుగానే ఉంది కదా ఒక మౌంటైన్కి. ఈ పిక్చర్ని ఒక ఇటలీకి చెందిన ఒక ఫోటోగ్రాఫర్, దట్ ఈస్ వలేరియా మినాటో అనే వ్యక్తి తీయడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా ఇదేదో అనుకోకుండా ఆయన అక్కడ ఉంటే అది అక్కడ ఉంది కాబట్టి తీసిన ఫోటో కాదండి. దీనికోసం ఆయన దగ్గర 12 సంవత్సరాలు వెయిట్ చేసిండంట. లాస్ట్ 5 ఇయర్స్లో 6 times ట్రై చేసి టెంపరేచర్స్ బాగాలేక, అది మబ్బులతో నిండిపోయి ఉండడం వల్ల, అట్మాస్ఫియర్ బాగాలేకపోవడం వల్ల తీయలేకపోయాడు. ఈసారి ఎగ్జాక్ట్గా ఈ దృశ్య కావ్యాన్ని ఆయన ఆవిష్కరించడం జరిగింది తన ఫోటోగ్రాఫ్లో. దీన్ని ఆస్ట్రోనమీ పిక్చర్ ఆఫ్ ది డేగా నాసా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందువల్ల ఇది ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పిక్చర్స్ తీయడం చాలా చాలా కష్టం, బట్ దానికి గుర్తింపు ఒకటి నాసా వాళ్ళు ఇచ్చారు చూసారా, ఆస్ట్రోనమీ పిక్చర్ ఆఫ్ ది డే అని. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ రావచ్చు. రీసెంట్గా నాసా ఆస్ట్రోనమీ పిక్చర్ ఆఫ్ ది డేగా ఏ ఫోటోగ్రాఫర్ తీసిన దాన్ని ప్రకటించింది అని చెప్పి అడగచ్చు. మరి ఇది ఎక్కడ తీశారు? ఇటలీలోని బసిలికా ఆఫ్ సూపర్గా డోమ్ ఇది అండి. దానికి సంబంధించిన ఫోటో ఇది. ఓకే, జస్ట్ నాసా వాళ్ళు ఒక దానికి ఇచ్చారు ఆయన ఫోటోగ్రాఫర్ పేరు, అది ఏ దేశం, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ వన్స్ అగైన్ బ్యాగ్స్ ద బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్. ఫీఫా ఉంది కదా, ఫుట్బాల్కి సంబంధించిన హైయెస్ట్ అథారిటీ ఇంటర్నేషనల్లీ. వాళ్ళు ప్రతి ఇయర్ ఫీఫా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇస్తూ ఉంటారు. మరి ఈ ఇయర్ అందులో భాగంగా లియోనల్ మెస్సీ ఆ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇది ఆయన గెలుచుకోవడం ఫస్ట్ టైమా కాదండి. లాస్ట్ 4 yearsలో 3 సార్లు ఆయనకే వచ్చిందండి. 3 సార్లు ఆయనకే వచ్చింది. ఇది వాళ్ళు ఆ సంవత్సరం కొట్టిన గోల్స్, ప్రజాభిమానం, అలాగే వరల్డ్లో ఉన్న అన్ని ఫుట్బాల్ ఆడే మేజర్ నేషన్స్ క్యాప్టెన్స్ అభిప్రాయాలు, ఇవన్నీ తీసుకొని ఇస్తూ ఉంటారు. సో బై డిఫీటింగ్ ఎర్లింగ్ హాలాండ్ అండ్ కైలాన్ ఎంబాపే వీళ్ళని ఓడిపేసి మరి ఈయన లియోనల్ మెస్సీ ఈ అవార్డుని మళ్ళీ ఫర్ ద 4th time గెలుచుకోవడం జరిగింది. ఇది అడగచ్చండి, ఫీఫా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ 2024 ఎవరికి ఇచ్చారు అని చెప్పి అడగచ్చు. మరి లియోనల్ మెస్సీకి ఇచ్చారు. మరి ఉమెన్స్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారు? ఉమెన్స్ కేటగిరీలో ఇచ్చింది అటియానా బోన్మాటి. ఆమె పేరు అటియానా బోన్మాటి. షీఈస్ ఫ్రమ్ స్పెయిన్. ఆమె స్పెయిన్ జాతీయ జట్టుకు మాత్రమే కాకుండా బార్సిలోనా యూరో కప్ ఉంది, ఫుట్బాల్ టీం ఉంటుంది కదా, దానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. ఆమెకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఐ విల్ రైట్ ద స్పెల్లింగ్ నేమ్ హియర్, అటియానా బోన్మాటి. ఓకే, అటియానా బోన్మాటి. అలాగే మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ మాత్రమే కాకుండా ఈ కోచెస్ ఉంటారు కదా, మనము కోచ్ అంటూ ఉంటాము, యూరోపియన్ ఏరియాస్లో మేనేజర్ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళని, ఆ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈసారి బెస్ట్ మెన్స్ కోచ్ ఆర్ మేనేజర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మాంచెస్టర్ సిటీ అనే ఒక యూరోపియన్ ఫుట్బాల్ టీం ఉంటుందండి, క్లబ్ టీము. దానికి సంబంధించిన కోచ్ పెప్ గుర్డోలేకి ఇవ్వడం జరిగింది. మరి బెస్ట్ ఉమెన్ కోచ్ ఎవరికి ఇచ్చారు? సరీనా వేగ్మాన్. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. పేర్లు గుర్తుపడితే చాలు, ఎగ్జామ్లో అడగచ్చు. ముఖ్యంగా మెస్సీ పేరు అండ్ ఈ అటియానా బోన్మాటి పేరు ఇంపార్టెంట్. ఇవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఈ బెస్ట్ ఉమెన్స్ కోచ్గా సెలెక్ట్ కావడం జరిగింది ఫర్ ద 4th time అంట. ఓకే, ఫీఫా ఫుట్బాల్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. ఓకే, మన ఇండియాలో ఫుట్బాల్ పెద్దగా ఆడరు, చూడరు అని చెప్పి ఇవ్వకుండా ఉండరు. ఫుట్బాల్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఏ గేమ్స్ మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయంటే 1 అన్నిటికన్నా ముఖ్యం టెన్నిస్, F1 రేసెస్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్, ఇలా అన్నిటి మీద
వస్తున్నాయి. సో ప్లీజ్ ట్రై టు సీ దిస్. ఈ అవార్డ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్. ఎక్కడ జరుగుతున్నాయి? దీస్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ గోవా. గోవాలో ఈ నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతున్నాయి కదా, అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొందరు క్రీడాకారులు పథకాలు గెలవడం జరిగింది. మరి ఈరోజు మనం అవి కూడా తెలుసుకుందాం. ఒకవేళ స్టేట్స్లో అందరూ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ అందరికీ తెలుస్తున్నాయి, కొంచెం టాపిక్ టఫ్ చేయాలి, క్వశ్చన్ టఫ్ చేయాలి అనుకున్నాడు అనుకోండి, ఇలా స్టేట్ నేషనల్ ఛాంపియన్షిప్స్కి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, అండ్ నౌ ఇందులో మహిళల 400 మీటర్స్లో తెలంగాణకు చెందిన జీవాంజీ దీప్తి గోల్డ్ గెలిచిందంట. దిస్ ఈస్ జీవాంజీ దీప్తి, షీ వన్ గోల్డ్. ఇది చూడండి, పారా అథ్లెట్స్ అండి, వీళ్ళందరూ పారా అథ్లెట్స్. ఓకే, జీవాంజీ దీప్తి బంగారు పథకం గోల్డ్ గెలవడం జరిగింది. అలాగే పురుషుల 400 మీటర్స్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన నవీన్ కూడా పథకం గెలవడం జరిగింది. ఓకే, అలాగే పురుషుల 400 మీటర్స్లో టి సంతోష్ ఫ్రమ్ ఏపీ అండ్ లాంగ్ జంప్లో జగన్ ఫ్రమ్ హైదరాబాద్ కూడా సిల్వర్ గెలవడం జరిగింది. అలాగే హైదరాబాద్కు చెందిన లోకేశ్వరి మహిళల F-37 విభాగం షార్ట్ పుట్లో సిల్వర్ గెలవడం జరిగింది. సో ఈ పేర్లు కొంచెం ఒక్కసారి చూసుకోండి, అడగడు. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే గోవాలో జరిగింది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. కొంచెం ఈ పేర్లు కూడా చూసుకోండి. ఇఫ్ ఎగ్జామినర్ వాంట్ టు మేక్ ద క్వశ్చన్ పేపర్ టఫర్, వెరీ టఫర్, ఇలాంటివి కూడా ఇస్తారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ MCQ ఫర్ టుడే, దట్ ఈస్ Farsi or Persian, which is recently seen in the news, is the official language of which country అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా. మరి ఇది అసలు ఎందుకు న్యూస్లో ఉంది? ఇండియాలో పర్షియన్ అనే లాంగ్వేజ్ మన దేశానికి సంబంధించింది కాదు కదా. మరి ఇండియాలో అసలు ఇప్పుడైతే చాలా ఎక్స్టింక్ట్లో ఉంది, ఎవ్వరూ మాట్లాడట్లేదు కదా. మరి ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అసలు అంటే, రీసెంట్గా ఇండియాస్ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అండర్ మిస్టర్ జయశంకర్ హ్యాస్ రివీల్డ్ దట్ పర్షియన్ని వన్ ఆఫ్ ద 9 క్లాసికల్ లాంగ్వేజెస్ కింద తీసుకుంటూ దాన్ని మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద దీన్ని కూడా నేర్పిస్తాము అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఓకే, ఇండియాలో 9 క్లాసికల్ లాంగ్వేజెస్ కింద దీన్ని తీసుకుంటామన్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి? ఇండియాలో 6 ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ ఈస్ తమిళ్, దాని తర్వాత సాంస్క్రిట్, దాని తర్వాత కన్నడ అండ్ తెలుగు, మలయాళం అండ్ ఒడియా. ఓకే, మరి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కొత్తది ఉంది కదా, ఎడ్యుకేషన్ పాలసీ 2020, that national education policy 2020 had noted that in addition to the 6 classical languages, other 3, that is Persian, Pali and Prakrit, ఈ 3 లాంగ్వేజెస్ లో ఉన్న లిటరేచర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రిజర్వ్ చేస్తాము. ఎందుకంటే ఆ హెరిటేజ్ కూడా మన ఇండియాకు సంబంధించిందే, ఇది కూడా చాలా అమూల్యమైన లిటరేచర్ కాబట్టి దాన్ని కూడా మేము ప్రిజర్వ్ చేస్తాము అని చెప్పి కొత్తగా దీనికి సంబంధించిన న్యూస్లోకి వచ్చింది. రైట్, అందువల్లనే ఈ క్వశ్చన్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, రైట్. మరి ఆన్సర్ ఏంటి? అసలు పర్షియన్ ఏ దేశం నుంచి ఇండియాకు వచ్చింది? మన తెలంగాణలో ఏముంది, యునైటెడ్ ఏపీలో అందరికి పనికొచ్చేదే కుతుబ్షాయిస్ అక్కడ ఏపీఎస్సీలో ఉంది, టీఎస్పీఎస్సీలో ఉంది కదా. మన తెలుగు రాష్ట్రాల్లో కుతుబ్షాహీ పాలన టైం నుంచి ఈ పర్షియన్ అనేది మన దగ్గర స్పీకింగ్ లాంగ్వేజ్ గా రావడం జరిగింది. కుతుబ్షాహీ టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది. నిజాం టైంలో కూడా మన 6th నిజాం టైంలో మాత్రమే ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ గా చేయబడింది. అంతకన్నా ముందు అఫీషియల్ లాంగ్వేజ్ గా పర్షియన్ మాత్రమే ఉంది. ఎప్పటి వరకు ఉంది? 1884 వరకు ఉంది. ఓకే, 1884 వరకు పర్షియన్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ హైదరాబాద్ కింగ్డమ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ పుంగనూర్ కౌ recently seen in news is a native to which state of India? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మిజోరాం. అసలు ఈ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది? రీసెంట్గా సంక్రాంతి రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఈ పుంగనూర్ కొన్ని కౌస్కి ఆయన ఫీడ్ చేస్తూ కనిపించాడు కదా, గడ్డి తినిపిస్తూ. అది ఈ పుంగనూర్ కౌసే. ఆయన రెసిడెన్స్ లో న్యూఢిల్లీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఫొటోస్ అన్ని న్యూస్ లో వచ్చాయి కదా. సో ఆటోమేటికలీ ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఏపీఎస్సీ వాళ్ళకు కూడా ఆటోమేటికలీ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు?
బికాస్ ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు విలేజ్ కి సంబంధించింది. ఓకే, అండ్ దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద వరల్డ్ స్మాలెస్ట్ క్యాటిల్ బ్రీడ్స్. ఇవి చాలా చిన్నగా ఉంటాయండి చూడడానికి. ఇప్పుడు ఒంగోలు గిత్తలు ఉంటాయి, అలా పెద్ద పెద్దగా ఉండవు, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఒక 70 to 90 సెంటీమీటర్ టాల్ మాత్రమే ఉంటాయంట. అండ్ వెయిట్ కూడా 200 kgs కన్నా తక్కువే ఉంటుంది. ఓకే, మరి ఇవి అసలు బేసిక్ గా దేనికి ఫేమస్ అంటే, ఇవి ఎంత డ్రాట్ ఉన్నా కూడా వీటిని తట్టుకోలేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన మిల్లెట్స్ ఉన్నాయి, వాటర్ పెద్దగా లేకున్నా, ఎండాకాలం అయినా అసలు వాటర్ ఫెసిలిటీ లేకున్నా ఇవి పండించవచ్చు కదా. అలాగే ఈ పుంగనూరు కౌలు కూడా అటు జెర్సీతో ఇటు ఒంగోలు బ్రీడ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎంత ఇవి డ్రాట్ ని తట్టుకోగలవు. అండ్ దే అడాప్ట్ టు లో క్వాలిటీ ఫీడ్. అదే ఇందాక చెప్పాను, డ్రాట్ సందర్భంలో ఫీడ్ సరిగ్గా దొరకదు కాబట్టి ఆ టైంలో కూడా లో క్వాలిటీ ఫీడ్ ఇచ్చినా కూడా ఇవి మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయి విత్ 8% ఆఫ్ ఫ్యాట్ కంటెంట్. అండ్ ఇందులో న్యూట్రియంట్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ పాలనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవస్థానం ఉంది కదా, వాళ్ళు ఈ పుంగనూరు కౌలోని పాలనే వాడుతూ ఉంటారు. ఓకే, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏపీఎస్సి వాళ్ళకు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ మిసైల్ ఈస్ అస్త్రా మిసైల్ విచ్ వాజ్ రీసెంట్లీ మేకింగ్ న్యూస్. అస్త్రా మిసైల్ ఉంది కదా, అది ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు, ఎయిర్ టు ఎయిర్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, ఎయిర్ టు సర్ఫేస్ మిసైలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా. ఈ అస్త్రా ఒక ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి, ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, రీసెంట్ గా డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద డెలివరీ ఆఫ్ దిస్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అస్త్రా మిసైల్స్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఈ అస్త్రా మిసైల్స్ అనేటి టోటలీ ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ అండి, టోటలీ ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్. మరి దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది కదా, BDL హైదరాబాద్ లో ఉంటుంది, వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ దిస్ అస్త్రా ఈజ్ ఏ కటింగ్ ఎడ్జ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి ఇది. అండ్ దిస్ ఈస్ బీన్ డిజైన్డ్ బై, క్రాఫ్టెడ్ అండ్ డిజైన్డ్ బై, మరి ఎవరు? ఇండిజినియస్ అయినప్పుడు ఎవరు డిజైన్ చేస్తారు? DRDO. అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై BDL హైదరాబాద్ లో BDL ఉంది కదా, అక్కడ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ అస్త్రా మిసైల్ ని మన సుకోయ్ MK-30 ఉంది కదా, సుకోయ్ 30 MK వాటికి వీటిని అమర్చడం జరిగింది. ఓకే, వీటికి అమర్చడం జరిగింది. అండ్ దీని స్పీడ్ 4.5 మ్యాక్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కచ్చి కరేక్ అనేవి ఒక డేట్స్ లో ఒక రకాలండి. దే ఆర్ టైప్ ఆఫ్ డేట్స్ విచ్ వాజ్ రీసెంట్లీ రిసీవ్డ్ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. GI ట్యాగ్స్ ఈ మధ్య చాలా వాటికి ఇస్తున్నారు. లాస్ట్ 6 months లో ఎగ్జామ్స్ కన్నా ముందు లాస్ట్ 6 months లో వచ్చిన GI ట్యాగ్స్ కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ అవుతాయి. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అవి ఏ స్టేట్ కి సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ టైప్ ఆఫ్ డేట్స్ ఏ స్టేట్స్ కి? ఆప్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, గోవా, బీహార్. మరి ఏ స్టేట్ కి సంబంధించినవి? గుజరాత్ కి సంబంధించినవి అండి. ఓకే, గుజరాత్ లోని కచ్ అనే ఏరియా ఉంటుంది కదా, ఆ కచ్ ఏరియాకు సంబంధించింది. కచ్ ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. గుజరాత్ ఇలా ఉంటే కొనార్క్ ఉంటుంది. మన మగధీర సినిమాలో ఈ వైట్ కలర్ డెజర్ట్ చూపిస్తాడు కదా, మొత్తము ఈ హార్స్ అక్కడే ఆగిపోయి అందులో మునిగిపోతూ ఉంటుంది లాస్ట్ టైంలో, అది ఆ కచ్ డెజర్ట్ లోనే తీయడం జరిగిందండి. అది గుజరాత్ లో ఉంటుంది. అండ్ ఇది గుజరాత్ సెకండ్ GI ట్యాగ్. ఓకే, గుజరాత్ సెకండ్ GI ట్యాగ్. ఇవి ఇప్పుడు కొత్తగా ఆర్జినేట్ అయినాయి కాదు, ఇవి 400 to 500 years కింద నుంచి కచ్ లో దీస్ పామ్స్ అనేటివి అక్కడ పండించడం జరుగుతుంది. ఓకే, ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.